నా పేరు తేజస్వి. నేను బెంగుళూరులో స్టే చేస్తాను. నేనసలు వెయిట్ లూజ్ అవ్వగలనా అనే పెద్ద భయమొచ్చేసిందన్నమాట. మొత్తం రివ్యూ అదంతా చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఫస్ట్. ఈ ఫిటాక్యూ ఏంటంటే నాకు వినగానే ఇంకా జాయిన్ అయిపోవాలనిపించింది. అంటే ముందు వెనకాల ఏం ఆలోచించలే. నా పేరు తేజస్వి. నేను ఇక్కడ బెంగుళూరులో స్టే చేస్తాను. బయట నేను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మిమ్మల్ని అన్ని ఫీడ్‌బ్యాక్ అంతా చూసి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత డౌట్ వచ్చేదన్నమాట. ఆన్‌లైన్‌ని నమ్మొచ్చా? నమ్మకూడదా? అని పెద్ద బర్డెన్ అనేది తీసుకున్నాను. అసలు ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది నాకు నచ్చదు. తర్వాత మేడంని అది మొత్తం రివ్యూ అదంతా చూసిన తర్వాత దెన్ ఐ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఫస్ట్. భయము, కాన్ఫిడెన్స్ 2 కూడా వచ్చినాయి. దెన్ వాళ్ళు ప్రాసెస్ అదంతా చెప్పారు. చాలా బాగుంది. నార్మల్ వేలో మనం డైలీ తీసుకునే ఫుడ్‌లోనే ఎక్కువగా డైట్ అనేసరికి అది తినకూడదు, ఇది తినకూడదు, బయటదే తీసుకోవాలని చెప్తారు. అదంతా కాకుండా మౌనిక అక్క ద్వారా మొత్తం అక్క నేను ఇది తినలేకపోతున్నాను, మీరు ఏదైనా చేంజ్ చేయగలరా అంటే ఫర్ షూర్ తేజు అని చెప్పి నన్ను మోటివేట్ చేయడం కానీ, ఈ 1 మంత్ ద్వారా నేను చాలా సఫర్ అయ్యాను. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అది వచ్చి నేనంత ఓకే. పార్టిసిపేట్ చేయలేకపోయాను. నా డైట్ నేనసలు వెయిట్ లూజ్ అవ్వగలనా అనే పెద్ద భయమొచ్చేసిందన్నమాట. మౌనిక అక్క అన్నారు, లేదు నేనున్నాను, నేను ముందుకు నడిపిస్తాను. టెన్షన్ అనేది తీసుకోకండి. కానీ ఇప్పటి నుంచి మనం ముందుకి వెళ్దామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తూనే వచ్చారు స్టార్టింగ్ నుంచి. ఆవిడ ఫస్ట్ స్టెప్ నాది. దాని తర్వాత ప్రసన్న గారొచ్చారు. ఆవిడ ఇంకా ఫుల్ యోగా అంటేనే నాకు నచ్చదు. ముందు మౌనిక అక్కతో కూడా అదే అన్నాను. అక్క నాకు యోగా నచ్చదక్క. కెన్ యూ గివ్ మీ వర్కౌట్స్ అని అన్నా. కానీ దెన్ ప్రసన్న గారుంటే మాత్రం అసలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, స్ట్రిక్ట్, ఫన్నీ వేలో 3 కలిపి మాకు క్లాస్ ఇస్తా ఉంటారు. మోటివేషన్ చెప్తారు, లైఫ్ గురించి చెప్తారు. ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా చెప్పుకుంటూ వస్తారన్నమాట. పోన్లే అనుకుంటే లేదు యూ కెన్ చీర్ అప్ చేస్తా ఉంటారు ఆవిడ. ఆ చీర్ అప్‌ని మనం చాలా హ్యాపీగా తీసుకుంటాం. అబ్బా! ఈ రోజుకి ఇది చాలు అనే దాని ద్వారా వెళ్ళొచ్చు. ప్రసన్న గారు చెప్తే. డైలీ ఏం వెళ్తాంలే అనుకుంటాం. కానీ ఆ క్లాస్ అటెండ్ అవ్వకపోతే ఆ రోజంతా అరే! మార్నింగ్ ఏదో అటెంప్ట్ మిస్ అవుతే అయినట్టు. బాగుండేది. బాడీ అంత లైట్‌గా నా పని నేను చేసుకోగలను. ఈజీ వేలో అన్ని పనులు చేసుకోగలను. ఇంతకుముందు ఏంటంటే నిద్ర ఉండేది. ఎక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలనిపిచ్చేది. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. బయటికెళ్ళాలి, అది తినాలి, ఇది తినాలనే ఇంట్రెస్ట్ ఏమి లేదు. అలా ఓకే. మౌనిక అక్క అలా నడిపించుకుంటూ ఇప్పుడు దాకా ఇంత స్టేబుల్‌గా ఉంచారు. ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తాను తేజస్వి, డోంట్ వరీ అని ముందుకి చెప్పుకుంటూ వచ్చేవారు. వీక్లీ ట్వైస్ నన్ను మెయింటైన్ చేసుకుంటూ ప్రోగ్రెస్‌ని చెప్పడం కానీ, చూడడం కానీ, వీక్లీ నన్ను కన్సల్ట్ అవ్వడం కానీ అంతా చేసి ఇచ్చేవారు అక్క. ఓకే. నైస్. అండ్ ఫిటైకి లైక్ ఫస్ట్ ఎక్కడ చూసారంటే ఎవరైనా చెప్పారా మీకు? లేదా లైక్ ఐక్యూ ఇన్‌స్టాగ్రామ్. వచ్చేసి నేను యూట్యూబ్‌లో యూఎస్‌లో ఒక సిస్టర్ ఉండేవారు. ఆవిడిప్పుడు హిమ అనుకుంటా. ఓకే. ఆవిడ హిమాచల్. నార్మల్‌గా ఆ! వీడియోస్ చూస్తే ఉండేదాన్ని. ఏంటబ్బా! ఈవిడ ఏదో చేస్తున్నారని ఫిట్ ఐక్యూ అని వచ్చిందన్నమాట. మెన్షన్ చేయడం అనేది వచ్చింది. ఏంటని నార్మల్‌గా చూద్దాం అనుకున్నా. కానీ అందరి రివ్యూస్ చూడగానే నాకొక లాంటి ఫీలింగ్ వచ్చింది. తగ్గొచ్చు ఇంక 3 మంత్స్‌లో ఎలా అయినా తగ్గొచ్చు. అంటే మా హస్బెండ్‌తో ఫస్ట్ నేను ఖచ్చితంగా తగ్గి చూపిస్తానని ఒక పెద్ద ఛాలెంజ్ చేసి కూర్చున్నానన్నమాట. ఇంట్లో కూడా తగ్గేదాన్ని కానీ 2 కేజెస్ అంతే. అంతకంటూ ఏం లేదు. ఇక్కడైనా తగ్గిస్తాను అనుకుని ఇంకా నాకెందుకో జాయిన్ అవ్వాలని చాలా చూసాను. చాలా మంది చెప్పారు అది విన్నా. అంత అనిపించలేదు నాకు. ఈ ఫిటాక్యూ ఏంటంటే నాకు అంత వినగానే ఇంకా జాయిన్ అయిపోవాలనిపించింది. అంటే ముందు వెనకాల ఏం ఆలోచించలే. డైరెక్ట్‌గా రిసీవ్ అవ్వడం, మాట్లాడడం, నెక్స్ట్ 1 వీక్‌లోనే జాయిన్ అయిపోయాను. 1 వీక్‌లోనే క్లాసెస్ అన్నీ స్టార్ట్ చేసేసాను. ఓకే. నైస్. నైస్. సో లైక్ ఇప్పుడు చాలా మంది ఫిటైకిలో జాయిన్ అవ్వడానికి హెసిటేట్ అవుతూ ఉంటారు.
సో ఎలా అసలు ఇది జెన్యున్ అయినా కాదా, అసలు జాయిన్ అవుతే రిజల్ట్ వస్తుందా రాదా, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు తేజు? పిట్ ఐక్యూ అన్నిటికంటే నాకైతే నా ఒపీనియన్ అయితే ఇస్ బెస్ట్ అని చెప్తాను నేను. 100% లో 99% అని చెప్తా. ఆ 1% ఏంటంటే ఆ 1% మనం పెట్టాలి. మన ఇంపాక్ట్ కూడా ఉంటే మీరు ఇచ్చే ఇంపాక్ట్ కూడా మాకు కూడా వస్తుంది అన్నమాట. చాలా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటది. 100% మీరు చెప్పేది కూడా మేము పాటిస్తే ఇంకా బాగుంటది. So yeah, thank you so much, Tejasvi, for the testimony, and Monica Thank you will so be much. thankful to you. Thank you so much. So Thank మళ్ళీ కనెక్ట్ అవుదాము after some months. yeah. Yeah. Thank you, Akka. Sure. Bye. Thank you అండి. Yeah.